ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు గారిలో ఉండి పరిశుద్ధాత్మ చక్కటి విషయాలు మనకు బోధిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదువుకుందాం పిల్లరా. అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 పిల్లలు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడి యొక్క వాక్యము ఏం చెప్తుందండి? ఎన్నో విషయాల్లో మనం కట్టబడటానికి అది నేర్పిస్తూ ఉంది. వాక్యం అంటే వాక్యంగా చెప్పుకుపోవటం కాదు, కానీ ఈ యొక్క దేవుని యొక్క వాక్యము అనగా ఈ లేఖనాలు ప్రతి కుటుంబాన్ని కట్టుకుంటూ వస్తూ ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని కడతా ఉన్నాయి, ప్రతి సంఘాన్ని కడతా ఉన్నాయి, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని కడతా ఉన్నాయి. ఇంకా చెప్పాలి ఏంటి కుటుంబాన్ని కట్టడం అంటే అర్థం ఏంటి తెలుసా? భార్యను భర్తను, హల్లెలూయా, భార్య భర్త ఎలా ఉండాలి అనేది క్లియర్గా మనకి లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు భార్య భర్త కలిసి పిల్లలను ఏ విధంగా పెంచాలి అనే దాని గురించి కూడా దేవుడి యొక్క లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. దానిని మనం లేఖనాన్ని ఎప్పుడు కూడా పరిశీలించి మనము దాన్ని అనుసరించినట్లయితే మనం చదివేటప్పుడు కూడా మన ఇష్టం వచ్చినట్టు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ చదివిన ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తూ వివేచిస్తూ మనం ముందుకు వెళితే అక్కడ మీరు చదివినప్పుడు మాత్రం కనిపించేది అక్షరమే, కానీ ఆ అక్షరం చదివిన తర్వాత దాని గురించి ఆలోచించి ధ్యానించి వివేచించినప్పుడు దాని వెనక దాచబడిన మర్మము అనగా దాని భావం బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆ భావమే నీ యొక్క ఆత్మను శక్తి గలదానిగా మార్చగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా లేఖనాన్ని మనము రెండు విషయాలుగా మనము పరిశీలన చేయాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఏమీ తెలియని వ్యక్తిగా మనల్ని చేయలేదు. ఏంటి అంటే ప్రతిదీ కూడా చూడండి, తన ప్రణాళికలో తన ఆలోచనలో నువ్వు ఉన్నప్పటికీ నీకు సమస్తాన్ని నువ్వు అడగక మునిపే నీకు సమస్తాన్ని సమకూర్చి అనగా ఈ ప్రకృతిని సమకూర్చి ఆ ప్రకృతిలో నీకు ఉంచాడు. ఈ ప్రకృతి అంతా ఈరోజు ఎవరి కోసం పనిచేస్తుంది? మన కోసమే పనిచేస్తాం, నా కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ప్రకృతి ఎవరి కోసం పనిచేస్తుంది అంటే ఇది నా కోసం పనిచేస్తుందని గర్వంగా చెప్పాలి. మరి ప్రకృతి నా కోసం పనిచేసినప్పుడు నేనెవరి కోసం పని చేయాలి? ప్రకృతిని నా కోసం ఇచ్చిన దేవుడు, ప్రకృతి నా కోసం పనిచేసేటట్లు చేసిన దేవుడు. ఆ దేవుడి ఉద్దేశం ఏంటో నేను తెలుసుకుని ఆ ఉద్దేశం నేను సఫలపరచడానికి, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే ప్రతి విషయాన్ని మనం ప్రకృతిని అధ్యయనం చేసినప్పుడు ప్రకృతి సంబంధము ఆత్మ సంబంధము రెండు ఒకదాని ఒకటి పోల్చుకుంటూ వెళ్ళవలసి వస్తాము. ప్రకృతి సంబంధంగా శరీర సంబంధంగా మనం చూసినట్లయితే ఒక కుటుంబాన్ని మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన కుటుంబం కూడా ఉంటుంది. ప్రకృతి సంబంధంగా ఒక వివాహం జరుగుతుంది అంటే ఆత్మ సంబంధమైన వివాహం కూడా జరగవలసి ఉంది. అలాగే ప్రకృతి సంబంధంగా ఏవేమైతే మనకి కనబడుతున్నాయో ఆ ప్రతిదీ కూడా ఆత్మ సంబంధంగా మనము ఏం చేయాలి? వివేచిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇక్కడ చూస్తూ ఉంటే అది ప్రకృతి సంబంధంగా కనబడుతుంది, కానీ దాని భావమును పరిశీలన చేస్తే ఆత్మ సంబంధంగా నువ్వు చూసినట్లయితే అది చాలా లోతుకు నేను తీసుకెళ్తాము. ఇక్కడ చెప్తా ఉన్నాడు, మనం ఒకసారి చదివినట్లయితే చూద్దాం పిల్లరా. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి అందువలన వారిలో ఎవరైనను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్య
వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రావచ్చును. హల్లెలూయా హల్లెలూయా. చక్కగా చెప్తున్నాడు. ఓ ఏమన్నాడు? అటువలే స్త్రీలారా, దేవునికి మహిమ కలుగును. స్త్రీలారా అని చెప్తున్నాడు. స్త్రీలారా, ఆడవారిగా ఉన్నటువంటి మేము అందరికీ ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకు చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే, ఈ రోజు కుటుంబాలలో చూసినట్లయితే ఒక స్త్రీ దేవుణ్ణి నమ్ముకుని ఉంటే, భార్య దేవుణ్ణి నమ్ముకుని ఉంటే భర్త దేవుణ్ణి నమ్ముకోవడానికి నిరాకరించిన వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ భర్త దేవుణ్ణి అంగీకరిస్తే భార్య నిరాకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే భార్య నమ్మితే భర్త నమ్మదు, భర్త నమ్మితే భార్య నమ్మదు, ఇద్దరు ఉంటే పిల్లలు రారు. అంటే పరిస్థితి అంతా చూస్తే కుటుంబ పరిస్థితి అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థను ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ స్త్రీలారా అని చెబుతూ ఏమన్నాడంటే, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటిగా స్త్రీ కుటుంబంలో ఏం చేయాలి? తన స్వపురుషుడు, హల్లెలూయా, తన సొంత పురుషుడు, తన శరీరంలో భాగమైన పురుషుడు తన భర్త ఉన్నాడు. ఏం చేయాలండి? తన సొంత పురుషుడైన తన భర్తకు లోబడాలి. భార్య ఎప్పుడైతే భర్తకు లోబడుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం అంతా దేవునికి లోబడుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రోజు మనం చూడగలుగుతున్నామా? అలాంటి పరిస్థితులు ఎక్కడన్నా కనబడుతున్నాయా? అంత కాల పరిస్థితులు చూస్తే వ్యతిరేకమైపోయింది. కాల పరిస్థితులు వ్యతిరేకమైపోయి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, భర్తలో నుంచి భార్యను తీసింది కాబట్టి, భర్త ఎముకలో నుంచి ఎముకను తీసి భార్యను చేశాడు కాబట్టి ఆ భార్య భర్తకు లోబడాలని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ భార్యలు ఏం చేస్తా ఉన్నారు అంటే భర్తకు వ్యతిరేకంగా మారిపోతా ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? తన స్వబుద్ధి, తన స్వబుద్ధిని చూపిస్తూ ఏం చేస్తున్నారంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసము భర్తనైనా మార్చుకోవడానికి చూస్తున్నారు, కానీ భార్యలు మారటానికి ఇష్టపడటం లేదు. అయితే దేవుడి వాక్యం చదివిస్తున్న మాట ఏంటంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎందుకు అంటే, ఒకవేళ కుటుంబంగా మనం చూసినట్లయితే నీవు దేవుడి మీద నమ్ముకున్నావు, నీవు జీవం గల దేవుడి సన్నిధికి వస్తా ఉన్నావు, నీ భర్త నిరాకరిస్తా ఉన్నాడు, సన్నిధికి రావడానికి వెనకైపోతా ఉన్నావు. అయితే నీ భర్త దేవుని అంగీకరించకపోవచ్చు. అయినప్పటికీ దేవుని వాక్యం ఏం చదివిస్తుంది అంటే, నీ భర్త నమ్మినా నమ్మకపోయినా నీవు వాక్యాన్ని నమ్మవు కాబట్టి వాక్యం నీకు ఏది చెబుతుందో దాన్ని నీ జీవితంలో నెరవేర్చడం ప్రారంభిస్తే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీ భర్తకు నువ్వు లోబడు. నీ భర్త దేవుడు నమ్మాడా నమ్మలేదా పక్కన పెట్టు. నీ భర్తకు నువ్వు ఎప్పుడైతే నువ్వు లోబడుతున్నావో నీ యొక్క పవిత్ర ప్రవర్తనను బట్టి, ఎందుకంటే వాక్యం నిన్ను ఎలా మారుస్తుంది? వాక్యము నిన్ను మృదువుగా మారుస్తూ ఉంది. ఈ లోకం అయితే నిన్ను గయ్యాలుగా మారుస్తా ఉంది. ఈ లోకం గయ్యాలుగా నిన్ను మారుస్తా ఉంది. ఈ లోకము వ్యభిచార సంబంధంగా మారుస్తూ ఉంది. ఈ లోక ప్రభావము దొంగతనముగా, వ్యభిచారంగా, అనేక ప్రభావాలుగా దాని ప్రభావం మన మీద పనిచేస్తా ఉంది. అయితే ఆత్మీయ స్వభావం ఏం చేస్తుందంటే వాటన్నిటినీ మాన్పించి ఓ మృదువైన స్వభావంగా నేను మారుస్తుంది, ఓ మృదుత్వంలోనికి నేను తీసుకొస్తా ఉంది. అది నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడతావో అప్పుడే ఆ ప్రభావం నీ మీద పనిచేస్తుంది. వాక్యానికి నువ్వు లోబడనంత వరకు, నీ ఇష్టాన్ని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు బ్రతికినంత వరకు నీకు ఈ దేవుని యొక్క శక్తిని మీద పనిచేయదు. అంతేకాదు కుటుంబంలో కూడా నీకు వ్యతిరేకతలే ఉంటాయి. ఎందుకు అంటే నువ్వు దేవుని నమ్ముకున్నానన్న పేరు మాత్రం ఉన్నది, కానీ దేవుని యొక్క శక్తి నీలో కనబడటం లేదు. ఆత్మ సంబంధమైన క్రియలు నీకు కనబడటం లేదు. నీ భర్త ఎటువంటి వాడైనా నీ దేవుడు నీకు ఇచ్చిన
ఇచ్చిన మాటను బట్టి నువ్వు లోబడినట్లయితే నీ భర్త ఎలాంటి వాడైనా కానీ నీ ప్రవర్తన బట్టి మార్పు చెందవచ్చు. రాను రాను నీ ప్రవర్తన అతను తిట్టినా కొట్టినా హింసించినా నువ్వు జ్ఞానయుక్తముగా నువ్వు నడుచుకుంటూ తగు సమాధానం చెప్తూ తగు ప్రేమను పంచుతూ నువ్వు ముందుకు నడిచినట్లయితే ఒక రోజుకి నీ ప్రేమ ఏం చేస్తావుంది, నీ భర్త స్థితిగతులను మారుస్తావు. దేవునికి మహిమ కలుగును. అంతేకాని ఇదిగో నీ భర్త నిన్ను తిట్టాడని నీ భర్త నిన్ను కొట్టాడని నువ్వు ఆయన కంటే ముందు అడ్వాన్స్ అయిపోయి నువ్వేం చేస్తా ఉన్నావు, తిరగబడటం మొదలు పెడితే, సాధించటం మొదలు పెడితే, గొడవ పడటం మొదలు పెడితే నీలో దేవుని ప్రేమ కనబడదు సరికదా. ఇంకా అనేక విధాలుగా తన మనసు మారిపోతా ఉంది. ఎలా మారిపోతా ఉంది తన మనసు? నువ్వు చర్చికి వెళ్ళడాన్ని బట్టే ఈ యొక్క తిరుగుబాటు నీకు వచ్చింది. నువ్వు చర్చికి వెళ్ళడాన్ని బట్టే నువ్వు ఏదో మంచిగా మాట్లాడని వెళ్ళిపోయి నా మీద తిరుగుబాటుకి నువ్వు తయారవుతున్నావు అంటే చర్చికి వెళ్ళదు మానే అంటాడు. ఇంకేమంటాడండి అంటాడా? నీ ప్రవర్తన బట్టి తను కూడా మారు మనసు పొంది నీ వెనకాల రావాల్సిన వ్యక్తి ఇప్పుడు నిన్ను బట్టే తన దూరం అయిపోతా ఉన్నాడు. తన దూరం అయిపోవడం కాదు కానీ నిన్ను కూడా దూరం చేస్తావు. అంటే ఇప్పుడు నీ యొక్క స్వబుద్ధి ఎలా పనిచేస్తుందంటే దేవుని సన్నిధికి కూడా నేను దూరం చేసేలాగా అయిపోతావు. కాబట్టి నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే ఏదో చర్చికి వెళ్తున్నాను వస్తున్నానంటే కాదు కానీ చర్చికి వస్తున్న ప్రతి స్త్రీ తన ప్రవర్తన మారాలి. తన పిల్లల ముందు కానీ తన భర్త ముందు కానీ తన తల్లిదండ్రుల ముందు కానీ తన అత్తమామల ముందు కానీ ప్రతి విషయంలో కూడా నీ యజమానికి నువ్వు గౌరవిస్తూ నీ యజమానిని ముందు పెట్టి వెనక నువ్వు నడవటం నేర్చుకోవాలి. కానీ నీవు ముందు నడుస్తూ నీ వెనకాల నీ యజమాని పెట్టే పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు. దేవునికి మహిమ కలుగును. ఇంకా చెప్పు చూసినట్లయితే చూడండి, జడలు అల్లుకొనిటయు బంగారు నగలు పెట్టుకొనిటయు వస్త్రములు ధరించుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏం చెప్తున్నాడండి? నీ భర్త మీద నీకు తిరుగుబాటు రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? లోపడాలి. లోపడవద్దా? లోపడాలి. నువ్వు లోపడాలి అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తానికి నీవు కొన్ని లోపరుచుకోవాలి. ఏం చేయాలండి? కొన్ని అలవాట్లు నువ్వే ఏం చేయాలి? లోపరుచుకుని అట్లా పక్కన పెట్టేయాలి. కొన్ని పక్కన పెట్టేయాలి. ఏమని? ప్రతి దానికి వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి? వెలపటి అలంకరణను చూసుకొని నీ యొక్క వస్తువులు నీ వస్త్రాలు నువ్వు ధరించినటువంటి విధానము నిన్ను చూసుకుని నువ్వు మురిసిపోతూ దేవుని నువ్వు చూపించలేకపోతావు. దేవుని దృష్టికి నువ్వు ఎలా మారిపోతున్నావు? శత్రువులా మారిపోతున్నావు. అందుకోసమే అంటున్నాడు చూడండి, జడలు అల్లుకొనుటయు. ఏంటండి? స్త్రీల దగ్గర కొద్దిలోకి ప్రాముఖ్యమైన తలనొప్పి ఎక్కడ వస్తుంది? ఏం ధ్యానం చేయాలి? ఇప్పుడు దేవులో పరుచుకోవాలి స్త్రీలు. జడలు అల్లుకొనుటయు. జడలు జడన్నాడా? జడలు అన్నాడా? లు అంటే ఒక జడ వేసుకున్నారు అంటే తల చెదిరిపోకుండా ఒక జడ అల్లుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎన్ని జడలు వేస్తారు? ఎన్ని జడలమ్మా? మెయిన్ జడ ఒకటంటే దానికి పిచ్చి పిచ్చి జల్లన్నీ చుట్టేసి తలకి వేసుకుంటూ వస్తాం. అది వాక్యానికి విరుద్ధమా? వాక్యానికి నెరవేర్పా? వాక్యం విరుద్ధమా నెరవేర్పా? ఇప్పుడు అలా వేసుకుంటే నీ ప్రవర్తనలో మార్పు వస్తుందా? నువ్వు దేవుడికి లోబడినట్ట? లోబడలేదు. నీ స్వభావం మారాలి. నీ స్వభావం మారాలంటే వాక్యాన్ని వినాలి. వాక్యం చెప్తుంది జడలు అల్లుకొనకయు. ఇంకా చెప్తున్నాడు బంగారు నగలు పెట్టుకొనుటయు. హల్లెలూయా. జడలు అల్లుకోవడం, జడలు
అంటే ఎక్కువ జడలు వేసుకుని నీ జుట్టుని పిచ్చి పిచ్చిగా తయారు చేసుకోవటం ఒకటైతే, ఇంకా నీ శరీరం ముందు అలంకరణగా అనేకమైనటువంటి వస్తువులను అలంకరించుకోవడం. దేవుడికి మహిమ కలుగును. ఏం చెప్తున్నాడు? జడలు అల్లుకొనుటయు, బంగారు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అయినను వెలుపటి అలంకారముగా ఉండక. ఏం చెప్తున్నాడండి? జడలు పిచ్చి పిచ్చి జడలు వేసుకోవద్దు. ఇవి యొక్క వస్తువులు అలంకరించుకోవద్దు. విలువైన అందరినీ డామినేట్ చేసే వస్త్రాలు నువ్వు ధరించొద్దు, అహంకారానికి పోవద్దు. ఈ వెలుపటికి కనిపించే ప్రతిదాన్ని చూడండి, చాలా మంది నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అనేసి వస్త్రాల దగ్గర చాలా పేసి పెడతారు. ఎవరిని మెప్పించడం కోసము? నీ శరీరాన్ని నువ్వు కప్పుకోవడం కోసం అయితే నీకు తగ్గుందైతే సరిపోద్దు. నీ ఇష్టం అక్కడ పనిచేయదు. నీ ఇష్టమంతా నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు? నువ్వు కొనే వస్తువు కానీ, నువ్వు ధరించే వస్త్రం కానీ, నీ శరీరం కప్పుకోవడానికి, నువ్వు తృప్తి పడటానికి తీసుకోవడం లేదు, కానీ అనేక మందిని మెప్పించడానికి మాత్రం తీసుకుంటున్నావు. బాగుందా లేదా? ఒంటి మీద వేసుకుని ఇది బాగుందా లేదా, ఇది బాగుందా లేదా, ఎవరిని చూపిస్తాను అంటే అందరూ చూసి నిన్ను మెచ్చుకోవాలనుకున్నారు, కానీ ప్రభువు నిన్ను మెచ్చుకోవాలనుకోవట్లా. అక్కడే తప్పిపోతా ఉన్నారు. అందుకే వెలపటి అలంకారముగా కాక. నిజమైనది అలంకారం ఏంటి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల నీ హృదయపు స్వభావము నీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవునికి మహిమ కలుగును. ఏ అలంకారం అనేది? అక్షయ అలంకారం. దేవుని చిత్తం. అక్షయత అంటే ఎక్కడ ఉంది? అక్షయత దేవుని సన్నిధి, పరలోకము. క్షయం అంటే ఈ భూ సంబంధం, అక్షయత అంటే పర సంబంధం. అర్థమైందా? దేవుని యొక్క ఆత్మ ఏం కోరుకుంటుందంటే అక్షయ అలంకారము. ఆ పరలోక సంబంధివి నువ్వైతే ఆ పరలోక సంబంధమైనవి ఏ ఉన్నాయో నేర్చుకుంటావు. నేను పరలోక సంబంధం నువ్వు గమనిస్తే, నువ్వు గుర్తిస్తే, అందుకు తగినట్లుగా నువ్వేం చేస్తావు? ఆ తగిన వాతావరణాన్ని నువ్వు కల్పించుకుని ఏం చేస్తావంటే అలా మారటానికి ప్రయత్నం చేస్తావు. నా తండ్రి, నా ప్రభు, నా దేవుడు, నా భర్త, ఇదిగో వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఇదిగో వెలపటి అలంకారముగా ఉండొద్దు అంది. కాబట్టి ఈ వెలపటి అలంకారం నా దేవుడికి ఇష్టం లేదు కనుక అది నాకు అవసరం లేదు. అయితే నా దేవుడికి ఇష్టమైన పని నేను చేస్తాను. కాబట్టి ఇదిగో అంతరంగంలో దేవుని నేను ఏం చేయాలి? హెచ్చించినట్లుగా దేవుడికి అవసరమైన అలంకరణ ఏం చెప్తున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును. సాధువైనట్టు గుణం ఉండాలి. అదేనండి, మృదువైనటువంటి గుణ లక్షణాలు నీలో ఉండాలి. ఇప్పుడు ఏమన్నా కూడా సాధువైనట్టు మృదువైనట్టు గుణ లక్షణాలు నీలో కనబడితే నీ భర్త కూడా నేను ఒకసారి 2 సార్లు అంటాడు, 3వసారికి వచ్చేసరికి నీ ప్రవర్తనను బట్టి తను కూడా ఆలోచన చేసుకుంటాం. ఒక మాట మనం ఆలోచన చేస్తే పిల్లలు తప్పు చేశారని తల్లిదండ్రులు శిక్షిస్తారు. మాటలతోనైనా రక్తంతోనైనా దండించినప్పుడు వాళ్ళు బిడ్డ మీద ప్రేమ లేక దండిస్తున్నారా? లేదు కదా. వాళ్ళ ప్రవర్తన సరిలేదు కదా అని దండిస్తూ ఉన్నారు. అలా ప్రవర్తన సరిలేదు కదా దండించిన కొద్ది సమయం అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు. అవునా కదండి? అలాగే ఎలాంటి భర్త అయినా స్త్రీ యొక్క ఈ యొక్క చూడండి మృదువైనటువంటి లక్షణాలు, సాధువైనటువంటి లక్షణాలు, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ గుణ లక్షణాలు నీలో కలిగి ఉన్నప్పుడు సాతాను స్వభావం కలిగి నిన్ను హింసించడానికి అతను ప్రయత్నం చేసినా నీలో ఉన్న సహనాన్ని బట్టి 1 సారి 2 సార్లు చేసిన తరువాత అతను కూడా మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను విమర్శించడానికి చూడండి. అందుకే అంటున్నాడు, ఆ విధముగానైనను చూడండి పైన 2వ వచనం చూడండి, అందువలన వారిలో ఎవరైనా
వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన నీ ప్రవర్తనను బట్టి ఆ భర్త కూడా మారటానికి సన్నిధికి రావటానికి అవకాశం ఉన్నది. దేవునికి మహిమ. కుటుంబంలోనే ఇలా జరిగితే మరి ఆత్మ సంబంధమైన కుటుంబం ఏంటది? ఆత్మ సంబంధమైనది కూడా ఒక కుటుంబం ఉన్నది కదా. ఆత్మ సంబంధమైన కుటుంబం ఏమిటి అంటే అది సన్నిధి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కుటుంబముగా చూసినట్లయితే స్త్రీలారా మీ భర్తకు లోబడండి. అక్కడ కుటుంబముగా ప్రకృతి సంబంధమైన కుటుంబంలో ఆ యజమాని తనకు భర్త ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ యజమానికి చక్కగా లోబడాలి. ఇక్కడ మనం ఆత్మ సంబంధంగా చూసినట్లయితే ఇక్కడ కూడి ఉన్న ప్రతి వ్యక్తి కూడా స్త్రీలై ఉన్నారు, మరి భర్తలై ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఇది ఒక కుటుంబం అయి ఉన్నది. ఇప్పుడు ఈ కుటుంబంలో ఆత్మ సంబంధంగా ఇప్పుడు నీవు ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడాలి? మొదటిగా దేవునికి లోబడాలి. హల్లెలూయా. ఆ తర్వాత కాపరికి లోబడాలి. ఇంకా చెప్పలా నీ సాటి సహోదరునికి కూడా లోబడాలి. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు తనను తాను ప్రతి ఒక్కరిలోనూ పోల్చుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి ఆ హక్కును కలుగున్నాడు కాబట్టి ఆ సహోదరులను సహోదరి అన్నాడు కాబట్టి అతను కూడా పరిశుద్ధుడు ఆత్మ సంబంధి అయినాడు కనుక ఆ ప్రతి వ్యక్తికి నువ్వు లోబడాలి. హల్లెలూయా. అంటే నువ్వు లోబడటం అంటే నిన్ను ఏం చూపిస్తుందా? లోబడే విధానము ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ కలిగేటట్లు చేస్తావు. నీ ఎవరిది గుణ లక్షణము? నీ భర్తదై ఉన్నది, నీ తండ్రిదై ఉన్నది. నీ తండ్రి నీ భర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణం నీలో ఉంటే ఇప్పుడు నువ్వు సంఘానికి ఖచ్చితంగా ఏం చేయాలి? లోపడున్నా. అంతేకాని ఇదిగో ఆ సహోదరుడు నా మీద ఇలాగన్నాడు, ఈ సహోదరు నాతో ఇలా మాట్లాడింది అని చెప్పి ప్రతి చిన్న విషయానికి వాదన పెట్టుకునే వాళ్ళు అనేక మంది కనబడతా ఉంటారు. ఆ వాదన అనేది ఎప్పుడైతే వచ్చిందో, తర్కం అనేది ఎప్పుడైతే వచ్చిందో నీ లోపల దేవుని ఆత్మ పని చేయట్లేదు కానీ దెయ్యపు ఆత్మ పని చేస్తావు. కాబట్టి తర్కాన్ని పక్కన పెట్టి తర్కాన్ని తొగలు తొక్కేసి నీ అనువనుగా ఉండాల్సింది అలంకరణ ఏమిటి అంటే సాధువైనట్టు, మృదువైనట్టు, ఓ అక్షయ అలంకారము నీవు సన్నిధిలో కలిగి ఉంటేనే నీ ఇంటి దగ్గర కూడా కలిగి ఉంటావు. సన్నిధిలో ఎందుకంటే ఆత్మ సంబంధమైన ప్రతి విషయము నీకు నేర్పించడానికే సన్నిధిని ఉంచింది. ఇక్కడ ఈ సమూహమును ఈ జన సమూహముగా కూర్చుని ఈ సంఘంగా ఎందుకు ఉంచాడు అంటే నీకు ఏది అవసరమో నీకు నేర్పడానికి, నీ జీవితం ఎలా మార్చబడాలో నీకు నేర్పడానికి, నీ జీవితం ఎలా కట్టబడాలో నీకు నేర్పడానికి, ఇక్కడ సంపూర్ణంగా ఒకటి ఒకటి నేర్పి నిన్ను సిద్ధపరిచి అక్కడికి నేను తీసుకెళ్ళడానికి. అలాంటి గుణ లక్షణాలు ఇక్కడ నువ్వు రావాలి అంటే, ఆ మార్పు నీకు రావాలి అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? వెలపటి అలంకరణ చూసుకోకుండా ఏమిటి బాహ్యపు అలంకరణ పక్కన పెట్టి అంతరంగపు అలంకరణలోకి నువ్వు రావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఒక మాట అనుకుందాం. నువ్వు వెలపటి అలంకరణ బాగా అలంకరించుకుని వస్తువులు పెట్టుకుని దగ్గరలాడి డామినేషన్ చేసి వస్త్రాలు వేసుకుని, లేదా పొట్టి వస్త్రాలు వేసుకుని నీవు సన్నిధికి వచ్చావు. సన్నిధికి వచ్చినప్పుడు ఏమవుతుంది? అందరూ నిన్ను చూసినప్పుడు నీవు ఎన్నాళ్ళు కలిగినటువంటి భక్తిని, ఇన్నాళ్ళు నువ్వు కలిగినటువంటి భక్తిని, దాని యొక్క శక్తిని నీలో చూడగలుగుతారా? చూడలేదు. నువ్వు ఏం చూపిస్తున్నావు అంటే ఈ లోక స్వభావాన్ని నువ్వు బయటికి చూపిస్తావు. ఎందుకు చూపిస్తావు అంటే నీ హృదయము దేనితో నిండుకొని ఉంటే అదే నీ నోరు మాట్లాడుతుంది. నీ ఆలోచన ఏది కలిగి ఉంటే అదే నీ శరీరం మీదకి వస్తుంది. కాబట్టి అదే నీవు ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ విలువైన వస్తువులు కట్టుకో, కానీ ఎదుట వ్యక్తులకు అవమానపరిచేటట్లు, ఎదుట వ్యక్తులను ఏమంటారు ఇతరులను తృణీకరించేటట్లు ఉండకూడదు. అందుకనే తగు వస్త్రాలు,
తగు విధంగా ఒళ్ళు కప్పుకునేలా నువ్వు ధరించాలి. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు ధరిస్తూ నీవు అలా ఉన్నప్పుడు నిన్ను చూసి నీ పక్కనున్న సహోదరుడు కూడా ఓ ఆత్మీయ స్థితి అంటే ఇది. హల్లెలూయా. ఓ సహోదరి ఎంత ఆత్మీయంగా కనబడుతుంది, ఈ సహోదరుడు ఎంత ఆత్మీయంగా కనబడుతున్నారు అని వాళ్ళ మనసు కూడా మార్చుకోవాలి. హల్లెలూయా. వాళ్ళ మనసు కూడా మార్చుకోవాలి. ఇంకా నీ ప్రవర్తనను బట్టి సంఘంలో ఆత్మీయంగా నువ్వు లోబడే విధానాన్ని బట్టి నీ భర్త అయిన తండ్రి కూడా నిన్ను ప్రేమించి నీకు ఏది అవసరమో నువ్వు అడగక మునిపే తీర్చేటట్లున్నావు. హల్లెలూయా. ఈ రోజు కుటుంబంలో చూస్తే భార్య ప్రవర్తన అంతా భర్తను వ్యతిరేకించి ఆమె కావలసిన దాన్ని దగ్గరకు రావడం దూరపరుచుకుంటుంది. ప్రేమతో కొనాలంటే కొంటాడా? ప్రేమతో తేవాలని తెస్తాడా? ఎందుకు తేవడం లేదు? తన యొక్క మూర్ఖపు ప్రవర్తన తనకు భర్తను ఏం చేస్తుంది? దూరం చేస్తాం. ఈ రోజు ఆత్మీయంగా కూడా అదే జరుగుతుంది. ఆత్మీయంగా కూడా సన్నిధిలోనికి అనేక మంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ కరువైపోయింది. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతా ఉన్నారు. దేవుని ఇచ్చే ఆశీర్వాదం పొందలేకపోతా ఉన్నారు. దేవుడి ఇచ్చే కృపకు పాత్రలు కాకుండా ఈ లోక ప్రభావమును, ఈ లోక నైపుణ్యమును ఎంత బయట సన్నిధిలో కూడా అదే చూపిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు నీ అడిగిన అక్కను తీరుస్తాడమ్మా? దేవుడు నీ ఇష్టాన్ని నెరవేరుస్తాడా? దేవుడి ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తేనే దేవుడు నీ ఇష్టాన్ని నెరవేరుస్తాడు. మొదట మీరు నా వైపు తిరిగితే తర్వాత నేను నీ వైపు తిరుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అసలు నీ స్థితి ఎంచదగినదే కాదు, నువ్వు యోగ్యమైన దానివే కాదు. అలాంటి స్థితిలో ఉన్న నేను ఏం చేశాడైనా ఆయన నిన్ను ప్రేమించి నీకు అధికమైన విలువిచ్చి వెల ఇచ్చి తన రక్తం ఇచ్చి నీ పాపపు మార్గాలు కడిగి విమోచించాడు. ఇంకా ఏమి ఇవ్వాలి నీకైనా? ఇంకా నీకేమివ్వాలి? ఆయన నీకు ఇచ్చిన దాన్ని విలువ నువ్వు గ్రహిస్తే నువ్వు ఖచ్చితంగా లోబడతావు. ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని గమనిస్తే నేను ఇప్పుడు నా కొరకు నా దేవుడు ఎంత త్యాగం చేసి ఎంత విలువనిచ్చినప్పుడు నా దేవుడికి నేను ఎంత విలువ ఇవ్వాలని ఆలోచన చేస్తాను. ఆ విలువను నువ్వు గుర్తించలేదు కాబట్టి దేవుడికి కూడా నువ్వు విలువ ఇవ్వలేకపోతున్నావు. నీ కోసము రాత్రనక పగలనక కష్టపడి చెమటూర్చి ఇంటికి తీసుకొచ్చిన భర్తను నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి నీ లోకాసులు తీర్చుకోవడానికి ఆ వస్తువులు కొని, ఈ వస్తువులు కొని, ఇది కొని, అది కొని అని వేధిస్తూ వాళ్ళు విసిగిస్తూ ఉన్నారు. ఆ విధంగా కుటుంబాలు చెడిపోతా ఉన్నాయి. ఈ విధంగా సంఘాలు చెడిపోతా ఉన్నాయి. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుడికి మహిమక్కలు. ఏమని సెలవిస్తున్నాడంటే మళ్ళా మొదలుకోతాం. అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టబడవచ్చు. జనులు అనుకుంటూ జడలు అల్లుకున్నటయు, బంగారం పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా నుండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఇక్కడ చరిత్రలో తీసుకొచ్చి అబ్రహామును చూపిస్తా ఉన్నాడు, శారాను చూపిస్తా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంత వయసు వచ్చే వరకు కూడా తనకు పిల్లలు లేకపోయినా తన భర్త మీద ఏమైనా గౌరవం తగ్గిందండి? అనేక మంది లోకులు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా, ఎన్ని విధాలుగా విమర్శించినా, విసిగించినా భర్త ఎడల ప్రేమ కలిగి ఉన్నది కానీ
విమర్శించలేదు ఎప్పుడు కూడా. దేవునికి మహిమ కలుగును. ఇంకా వాక్యం సాక్ష్యం ఇస్తా ఉంది. ఏమని? శారా అబ్రహామును నా యజమానుడా అని పిలుస్తా ఉంది. చూసారండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ విధముగానే ఓ అబ్రహాము సంతానముగా ఉన్న మనమందరము కూడా, ఓ అబ్రహాము మన మూల పురుషుడు విశ్వాసులకు తండ్రి అయితే, ఓ ఆ శారా తల్లి అయినది కనుక, ఓ మనమందరము కూడా వాక్య ప్రకారముగా మనం ప్రవర్తించినట్లయితే, వాక్య ప్రకారంగా మనం లోబడినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, ఆమెకు మనం అందరము ఏమవుతున్నాం? పిల్లలమవుతున్నాం. అందుకే కదా అంటాడు, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఇంటినైనను, అక్కజనులైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులను, భూములైనను, ఇళ్ళలైనను దేన్నైనా విడిచిపెట్టిన ఎడల ఈ లోకంతో పాటు మీకు హింస కలుగుతుంది. అంతేకాదు, ఈ లోకంతో పాటు మీకు హింస కలిగినను అయినను 100 మంది అన్నదమ్ములు, 100 మంది అక్కజనులు, 100 మంది తల్లులు, అనేక మందిని నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. కాదు, ఇహమందు పరమందు, ఇహమందు ఆశీర్వాదము, పరమందు నిత్య జీవం కూడా ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మనమందరము ఆ వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారం జీవిస్తే, ఓ అక్కడ అబ్రహాముకు శారాకు మనమందరం ఆత్మ సంబంధమైన పిల్లలమైతే, మరి ఇప్పుడు వాళ్ళు మూలమన్నారు కదా, ఆయన పిల్లలమయ్యాం. ఇప్పుడు ఈ సన్నిధిలో కూడుకున్న మనమందరము కూడా ఇక్కడ అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, ఒక కుటుంబంగా అనేక మందిని మనం కలుగున్నామా లేదా? ఇది మన జీవితంలో నెరవేరుతుందా లేదా? ఖచ్చితంగా నెరవేరుతాం. అయితే దాన్ని మనం అర్థం చేసుకుని గమనించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. వాక్యాన్ని మనము ఆలోచిస్తూ వివేచిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. కుటుంబం గురించి మనకు అర్థం కావాలి, అప్పుడే సంఘం గురించి అర్థమవుతుంది. కుటుంబంలో సరి చేసుకుంటూ నువ్వు వెళ్ళినప్పుడే సంఘంలో కూడా సరి చేసుకుంటూ వస్తావు. సంఘంలో సరి చేయబడకపోతే కుటుంబం ఎప్పటికీ సరి చేయబడదు. కుటుంబంలో సంఘమును చూసిన కుటుంబాన్ని సరి చేసుకోవాలి, కానీ కుటుంబం చూసి సంఘాన్ని మాత్రం సరి చేసుకోవాలని ఇక్కడ అక్కడ నీ ప్రవర్తన ఎలా ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఇంటి దగ్గర స్త్రీలుగా పిలువబడిన వారు సంఘంలో అందరూ, స్త్రీ పురుషులందరూ కూడా మరి దేవుడి సన్నిధిలో భారీగా ఉన్నాం కనుక మన ప్రవర్తన, అందరి ప్రవర్తన కూడా నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి నేర్చుకుంటూ మన జీవితాన్ని మనము ముందుకు తీసుకుంటూ వెళ్దాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో నమ్మకం మనము దేవుని యొక్క ఆసక్తి కలిగి మనం ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా.